హలో మామూలు వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ డెవలపర్ ఇన్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి, ఎస్క్యూఎల్ లో గ్రూప్ బై గురించి అనేది క్లియర్గా తెలుసుకుంటాం. కాబట్టి మీరు గ్రూప్ బై గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు గ్రూప్ బై మీద ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మన తర్వాత హ్యావింగ్ క్లాస్ గురించి కూడా తెలుసుకుంటాము. హ్యావింగ్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, హ్యావింగ్ వల్ల యూజ్ ఏంటి, తర్వాత వేర్కి హ్యావింగ్కి డిఫరెన్స్ ఏంటి, వేర్ ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తాం, హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఈ విషయాల గురించి తెలుసుకుంటాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దానికోసం నేను ఆన్లైన్ ఎస్క్యూఎల్ ఎడిటర్ని తీసుకున్నాను. ఈ ఆన్లైన్ ఎస్క్యూఎల్ ఎడిటర్లో నేను ముందే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. మ్యాచ్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. అందులో నేము, మ్యాచ్, స్కోర్, ఫోర్స్, సిక్సెస్, ఇయర్ అని కాలం నేమ్స్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఆ టేబుల్లో విరాట్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్, తర్వాత రిషబ్ పంత్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, రిషబ్ పంత్, సంజు శాంసన్ అని ఇలా నేమ్స్ అనేవి తీసుకున్నాను. అంటే ఈ ఐపీఎల్కి సంబంధించి ఇది ఒక నేను ర్యాండమ్గా తీసుకున్నాను. ఇవి స్కోర్స్ అనేవి ఎగ్జాక్ట్ స్కోర్స్ కాదు, కాబట్టి మీరు అవి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన గ్రూప్ బై అనేది ఫస్ట్ గ్రూప్ బై గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అసలు గ్రూప్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. గ్రూప్ అంటే ఎక్కడెక్కడో ఉన్న వాటిని ఒక ఫిల్టర్ వేసి ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కంబైన్డ్గా చేయడాన్ని మనం గ్రూప్ అంటాం. దాన్ని మనం ఇక్కడ ఎస్క్యూఎల్లో గ్రూప్ బై అంటాం. అంటే ఇప్పుడు విరాట్ అనేది, ఇప్పుడు నేమ్లో విరాట్ అనేది ఉంది కదా, ఇక్కడ విరాట్ ఉంది, ఇక్కడ విరాట్ ఉంది. ఈ విరాట్కి సంబంధించిన వాల్యూస్ మనకి ఏమైనా సిక్సెస్ కావాలనుకోండి, సిక్సెస్ లేకపోతే స్కోర్. విరాట్ 2011లో ఇక్కడ 82 స్కోర్ అనేది చేసిండు. తర్వాత 2012లో 62 స్కోర్ అనేది చేసిండు. ఈ రెండు కంబైన్డ్గా కావాలి కాబట్టి మనకు ఒకవేళ కంబైన్డ్గా కావాలనుకున్నప్పుడు అగ్రిగేషన్స్ అనేది అప్లై చేస్తాం. అంటే ఈ గ్రూప్ బై అంటే విరాట్ ఒక ప్లేయర్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వేర్ క్లాజ్ అనేది యూజ్ చేసి అక్కడ వేర్ అనేది అక్కడ కండిషన్ ఇస్తే సరిపోతుంది కదా అనేది రావచ్చు. అది కూడా అఫ్ కోర్స్ అది కరెక్టే. ఎందుకంటే అది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఓన్లీ కొన్ని కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఒక చిన్న చిన్న టేబుల్స్కి ఒక 10-20 నేమ్స్ ఉన్నప్పుడు అందులో మనకు స్పెసిఫిక్గా ఒక్కటి మాత్రమే కావాలనుకున్నప్పుడు ఒక ప్లేయర్కి సంబంధించింది అప్పుడు అది తీసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు చాలా పెద్ద టేబుల్ ఉంది, అందులో ఉన్న అంటే అన్ని మిక్స్ ఉన్నాయి. ఒక 2011లో ఒక స్కోర్ చేసిండు, 2012లో ఒక స్కోర్ చేసిండు, ఇట్లా డిఫరెంట్ ఇయర్స్లో ఒక్కొక్క స్కోర్ అనేది చేసిండు ఒక్కొక్క ప్లేయర్ అనేది. అంటే సేమ్ ప్లేయర్ అనేది డిఫరెంట్ ఇయర్స్లో ఉన్నాడు. అలాంటప్పుడు మనకు అన్ని ఇయర్స్లో ఉన్న స్కోర్ అనేది సమ్ కావాలి, లేకపోతే యావరేజ్ కావాలి, మినిమం, మ్యాక్సిమం, ఇలా అగ్రిగేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు దానికోసం మీ గ్రూప్ బై అనేది యూజ్ చేస్తాయి. ఈ గ్రూప్ బై వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ టేబుల్ మొత్తం మీద పర్ఫామ్ అవుతుంది. ఆ టేబుల్ మొత్తం మీద పర్ఫామ్ అయ్యి మనం వేర్ క్లాస్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ అక్కడ కండిషన్ మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. అంటే వేర్ క్లాస్లో అక్కడ నేమ్ ఈక్వల్ టు అనేది సంథింగ్ అనేది ఇస్తే ఆ నేమ్కి సంబంధించి మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ గ్రూప్ బైలో ఏమొస్తుందంటే మనం మన గ్రూప్ బై అనేది ఇచ్చి మనం దేని మీద పర్ఫామ్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. ఆ దేని మీద పర్ఫామ్ చేస్తున్న కాలం నేమ్ అనేది ఇస్తే దానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ మన నేమ్ అనేది ఇచ్చామనుకోండి, నేమ్కి సంబంధించి విరాట్ అనేది ఇక్కడ 2 టైమ్స్ ఉన్నా అనుకోండి, 2 టైమ్స్ ఆ రెండు గ్రూప్ అనేది ఫామ్ చేస్తుంది. విరాట్ అనేది ఎక్కడెక్కడ ఉంది ఫస్ట్ ఫిల్టర్ వేస్తుంది. ఫిల్టర్ వేసి విరాట్ అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి విరాట్ అనేది తీసుకుంటుంది. విరాట్ అనేది తీసుకొని మనం మ్యాక్సిమం ఇస్తున్నామా, సమ్ ఇస్తున్నామా అనేది చేస్తుంది. ఆటోమేటిక్గా రోహిత్ శర్మ అనేది కూడా అలాగే తీసుకుంటుంది. ఇలా ఒక్కొక్క నేమ్ అనేది తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని గ్రూప్గా ఫామ్ చేస్తుంది. గ్రూప్గా ఫామ్ చేసి దాని మీద అగ్రిగేషన్స్ అనేది మనకు అప్లై అయ్యింది. అగ్రిగేషన్ ఫామ్ అయిన తర్వాత మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది గ్రూప్ బై. ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం. దీని సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే సెలెక్ట్ C1 అగ్రిగేట్ ఫంక్షన్, దాన్ని C2 అనుకుంటాం. ఫ్రమ్ టేబుల్ నేమ్, ఫ్రమ్ అనేది ఇచ్చి టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత గ్రూప్ బై C1 అంటే ఇక్కడ సెలెక్ట్ C1 అనేది ఏదైతే ఇచ్చామో సెలెక్ట్, ఇప్పుడు ఫర్ సపోజ్ సెలెక్ట్ నేమ్ సమ్ ఆఫ్ స్కోర్ అనేది తీసుకొని ఫ్రమ్ మ్యాచ్ డీటెయిల్స్ అనేది టేబుల్ నేమ్ తీసుకుని తర్వాత కింద గ్రూప్ బై అనేది ఉంది కదా, కింద గ్రూప్ బై అనేది ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ కింద కూడా నేమ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైడ్కు అనేది సింటాక్స్ అనేది ఫస్ట్ సెలెక్ట్ C1 అంటే కాలం నేమ్ అనేది ఇచ్చాను. తర్వాత మనం దేని మీద అది చేయాలనుకుంటున్నాం అనేది తీసుకోవాలి. సమ్ ఆఫ్ స్కోర్ మీద అనేది అగ్రిగేషన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మనం ఒక క్వైరీ అనేది తీసుకున్నాము. సెలెక్ట్ నేమ్
నేమ్ అనేది C1 తీసుకున్నాను. తర్వాత సమ్ ఆఫ్ అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి సమ్ దేని మీద అగ్రిగేషన్ చేయాలనుకుంటున్నాను అంటే నేను స్కోర్ మీద అగ్రిగేషన్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఫ్రమ్ మ్యాచ్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి తీసుకుంటున్నాను. తర్వాత గ్రూప్ బై నేమ్ అనేది ఇక్కడ C1 అనేది మనం ఏది ఇచ్చాం నేమ్ అనేది ఇచ్చాం అదే ఇక్కడ తీసుకోవాలి. గ్రూప్ బై అంటే నేమ్ను బట్టి నాకు గ్రూప్స్ అనేది ఫామ్ కావాలి. దేన్ని బట్టి మనకు గ్రూప్ బై కావాలంటే నేమ్ని బట్టి. కాబట్టి ఇది నేమ్ అనేది తీసుకున్నాను. మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇక మీకు ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది. ఫస్ట్ MS ధోని అనేది వచ్చింది. ఆర్డర్ అనేది ఇది అసెండింగ్ ఆర్డర్ అనేది వచ్చింది. అంటే ఇది ఒక ఆర్డర్లో ఈ విధంగా వచ్చింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ విరాట్ అనేది 2 సార్లు వచ్చింది కదా మనకు. ఈ విరాట్ అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ గ్రూప్ బై అనేది ఏ విధంగా ఫామ్ అయ్యింది మీరు ఇంతసేపు అది నేమ్స్ని బట్టి ఫామ్ అవుతుంది అని అనుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కేస్ సెన్సిటివ్ కాదు కదా మనకు SQL అనేది. అలాంటప్పుడు మరి ఎందుకు ఫామ్ కాలేదనే డౌట్ రావచ్చు. ఇది నేను వాడుతుంది ఆన్లైన్ SQL ఎడిటర్. ఈ ఆన్లైన్ SQL ఎడిటర్లో నేను చాలా క్వైరీస్ రాశాను. అది నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు మనకు క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి మాత్రమే మనకు అవుట్పుట్ అనేది సపరేట్గా ఇస్తుంది. ఇక్కడ మనకు నేమ్స్ అనేవి క్యాపిటల్ స్మాల్ అనేది ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది అంటే ఇది కేస్ సెన్సిటివ్ లాగా వర్క్ అవుతుంది కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాచ్ డీటెయిల్స్ అనేది ఇది ఉంది కదా టేబుల్ నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇస్తే వచ్చింది. ఇక్కడ ఒకవేళ స్మాల్ లెటర్ ఇచ్చినా కానీ వస్తుంది. కాకపోతే మనకు ఇక్కడ నేమ్స్ అనేవి మాత్రం అలా ఎగ్జిక్యూట్ కావట్లేదు. విరాట్ అనేది అలాగే సపరేట్గా వస్తుంది. కాబట్టి ఇది సాఫ్ట్వేర్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు MySQL యూజ్ చేసినట్లయితే అందులో డైరెక్ట్ వచ్చేస్తుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకు అంటే ఇప్పుడు MS ధోని అనేది ఉంది కదా. ఇప్పుడు గ్రూప్ బై ఏ విధంగా ఫామ్ అయింది అనేది చూద్దాం. MS ధోని అనేది 71 అనేది వచ్చింది. సమ్ ఆఫ్ స్కోర్ అనేది 71 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే MS ధోని ఎప్పుడెప్పుడు చేసిండు. MS ధోని ఇక్కడ 2011లో 26 చేసిండు. తర్వాత 2012లో 45 చేసిండు. సో టోటల్ 71 అవుతుంది. కాబట్టి MS ధోనికి సంబంధించిన యావరేజ్ అనేది సమ్ అనేది వచ్చింది. ఒకవేళ యావరేజ్ కావాలనుకుంటే యావరేజ్ తీసుకోవచ్చు. మనం మ్యాక్సిమం కావాలనుకుంటే మ్యాక్సిమం తీసుకోవచ్చు. యావరేజ్ అనేది తీసుకుంటాను నేను. యావరేజ్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ విరాట్ది మాత్రం సేమ్ ఉంది. ఇక్కడ యావరేజ్ 82, 62 అనేది ఉంది. ఇలా ఒకవేళ మనం మినిమం మ్యాక్సిమం కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం స్కోర్ అనేవి వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు MS ధోని 45 అనేది మ్యాక్సిమం స్కోరు, 26 అనేది మినిమం స్కోరు. తర్వాత మినిమం ఇట్లా తీసుకోవచ్చు. 26 అనేది రావాలి ఒకవేళ ఇప్పుడు MS ధోనిది. సో ఈ విధంగా అనేది మనకు అగ్రిగేషన్స్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతాయి. మనం అగ్రిగేషన్స్ని ఈ విధంగా పర్ఫామ్ చేయొచ్చు. ఇది సింగిల్ కాలంలో అయినా చేయొచ్చు, ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి అడిషనల్గా ఇక్కడ తీసుకొని మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేము తర్వాత మ్యాచ్ అనేది తీసుకోండి, లేకపోతే ఫోర్స్ అనేది తీసుకోండి. తర్వాత ఇక్కడ కూడా అదే ఇవ్వండి. ఇక్కడ ఇయర్ అనేది తీసుకోండి. ఇయర్ అనేది తీసుకొని కామా మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనం ఇయర్ని. ఎందుకంటే అగ్రిగేషన్ అనేది మనకు ఆ విధంగా రావాలి కాబట్టి ఆ C1, C2 వాల్యూస్ అనేది మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ 2011, 12లో వచ్చిన వాల్యూస్ అనేది ఈ విధంగా. ఇక్కడ 2 టైమ్స్ నేమ్ అనేది ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. మనం అగ్రిగేషన్స్ గ్రూప్ బై అనేది ఏ విధంగా చేస్తున్నాం అంటే ఈ నేమ్ అండ్ ఇయర్ని బట్టి. MS ధోని అనేది 2011లో ఒక్కటే ఉంది. MS ధోని అనేది 2012లో ఒకటే ఉంది. కాబట్టి 2011కి సంబంధించిన ఒక రిజల్ట్ ఇస్తుంది, 2012కి సంబంధించిన ఒక రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఇది గ్రూప్ బై సంబంధించి. గ్రూప్ బై అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి వీడియో అనేది వెనక్కి వెళ్ళి ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ గ్రూప్ బైలో వేర్ క్లాజ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. వేర్ క్లాజ్ అనేది యూజ్ చేసినప్పుడు మనం గ్రూప్ బై కంటే ముందే వేర్ క్లాజ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఇయర్ అనేది తీసేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ అనేది నేనేం తీసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే నేను మల్టిపుల్ కాలమ్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూసినప్పుడు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలనుకున్నాం అంటే ఒకవేళ ప్లేయర్ అనేది అబౌవ్ 50 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుంటే ఆ ప్లేయర్స్ మాత్రమే మనకు రిజల్ట్ కావాలి అనుకుంటున్నాం అనుకోండి. అలాంటప్పుడు మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, మనం అలాంటప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ నేమ్, మనం కౌంట్ అంటే ఎన్నిసార్లు ఒక విరాట్ కోహ్లీ ఎన్నిసార్లు హాఫ్ సెంచరీస్ చేసిండు, లేకపోతే MS ధోని ఎన్నిసార్లు హాఫ్ సెంచరీస్ చేసిండు, 1 టైం చేసిండు, 2 టైమ్స్ చేసిండు, అలా అనుకుంటాం కదా. అలా మనం ఒక ప్లేయర్ ఎన్నిసార్లు హాఫ్ సెంచరీస్ చేసిండు అనేది తెలుసుకోవాలి. అంటే మనం హాఫ్ సెంచరీస్ అనేది తీసుకొని అలియాస్ అనేది తీసుకొని అందులో ప్లేయర్ అనేది ఎన్ని హాఫ్ సెంచరీలు చేసింది కాబట్టి ఒకటి చేస్తే హాఫ్ సెంచరీస్లో కాలంలో 1,
తర్వాత హాఫ్ సెంచరీస్ కాలంలో 2 అని రావాలి 2 చేస్తే. అంతేగాని 50, 60 అని అట్లా రాకూడదు. సో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేమ్ అనేది తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు దీనికి మనం ఏం యూజ్ చేస్తామంటే కౌంట్ అనేది యూజ్ చేస్తాం. మీకు ఇంతకుముందు చెప్పాను. కౌంట్ అంటే ఈ నంబర్ ఆఫ్ రోస్ అంటే ఎంత కౌంట్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి కౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ స్టార్ అనేది తీసుకోవచ్చు. మనం అలాగైనా వదిలేయొచ్చు. ఇప్పుడు నేను అలాగే వదిలేసాను. ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ అనేది దీనికి అలియాస్ అనేది పెట్టుకుంటున్నా. యాజ్ ఏమని పెడదామంటే హాఫ్ సెంచరీస్ అనేది తీసుకున్నాం. హాఫ్ సెంచరీస్ అనేది తీసుకొని ఫ్రమ్ మ్యాచ్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేయాలి కాబట్టి వేర్ అనేది తీసుకోండి. వేర్ స్కోరు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అనేది తీసుకున్నాం. 50 కంటే ఎక్కువగా ఉన్నవి మాత్రం మనకు అవుట్పుట్ రావాలనేది ఇస్తున్నాను. చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ రిషబ్ పంత్ 2 టైమ్స్ అనేది హాఫ్ సెంచరీస్ 2 టైమ్స్ వేసింది. ఇక్కడ చూసుకోండి మనకు అవుట్పుట్లో ఇక్కడ మనకు ఇనీషియల్ టేబుల్లో రిషబ్ పంత్ ఇక్కడ 58 చేసిండు. ఇంకొక దగ్గర ఉంది రిషబ్ పంత్ అనేది ఇక్కడ 60 అనేది చేసిండు. కాబట్టి 2 టైమ్స్ చేసిండు. తర్వాత సంజు శాంసన్ అనేది 1 టైం చేసిండు. ఇక్కడ 90 స్కోర్ చేసిండు. తర్వాత విరాట్ అనేది 2 తీసుకుంటుంది కాబట్టి మనం అర్థం చేసుకున్నాం. అంటే ఒకసారి ఒకటి. ఇలా మనకు ఒక ప్లేయర్కి సంబంధించి ఎన్ని హాఫ్ సెంచరీస్ చేశాడు అనేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వేర్ అనేది యూజ్ చేస్తాం. ఈ వేర్ అనేది చాలా ఈజీగా ఉంటుందని మీకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఒక ప్లేయర్ అనేది మోర్ దెన్ 1 హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్స్ మాత్రం అవుట్పుట్ మాత్రమే మనకు రావాలి. అంటే ఇక్కడ సంజు శాంసన్ ఒకటి వేసిండు, విరాట్ ఇవి ఒక్కొక్కటి వేసారు. ఇప్పుడు మనకు ఓన్లీ అవుట్పుట్లో రిషబ్ పంత్ మాత్రమే రావాలి అనుకున్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది అంటే మనం క్వైరీ అనేది ఏ విధంగా రాస్తాం అనేది మీరు థింక్ చేయండి. అది ఒకసారి వీడియో అనేది పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ వీడియో అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ విధంగా ఆలోచిస్తారంటే వేర్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అండ్ హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దాన్ 1 అనేది ఇచ్చాడు అనుకోండి. ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. మీరు ఈ విధంగానే ఆలోచిస్తారు. కాకపోతే ఎర్రర్ అంటే మిస్యూజ్ ఆఫ్ అగ్రిగేట్ కౌంట్ అని వచ్చింది. అంటే దీన్ని మనం ఎందుకంటే ఇది వేర్ అనేది ఏంటి అంటే ఓన్లీ ఇనిషియల్ టేబుల్ మీద మాత్రమే ఇనిషియల్ టేబుల్ కాలమ్స్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. మనకు ఇది 50 గ్రేటర్ దాన్ 50 అనేది వచ్చింది స్కోర్ అనేది గ్రేటర్ దాన్ 50 అనేది ఉంది కదా. ఇప్పుడు అది 1, 2 అనేది వచ్చింది. ఆ స్కోర్ మీద వేర్ అనేది మనం యూజ్ చేయలేము. ఇనీషియల్గా ఇక్కడ నేము మ్యాచ్ స్కోరు 4s 6s ఇయర్ ఉంది కదా. ఈ ఇనీషియల్ టేబుల్ మీద మాత్రం మనం దీన్ని చేయగలుగుతాం. ఇక్కడ మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అంటే ఆ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అనేది ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ మీద మనం అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది వేర్ అనేది యూజ్ చేసి మనం చేయలేం. దానికోసం మనకు ఒక స్పెషల్ క్లాస్ అనేది ఉంది. దాన్నే మనం హ్యావింగ్ అంటాం. ఆ హ్యావింగ్ని యూజ్ చేసి మనం ఇక్కడ మనం ఒక ప్లేయర్ అనేది మోర్ దెన్ 1 హాఫ్ సెంచరీ చేశాడు లేకపోతే ఇట్లా మోర్ దెన్ వచ్చిన రిజల్ట్ మీద పర్ఫామ్ చేయడానికి ఈ హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఆ హ్యావింగ్ క్లాస్కి మనకు ఏమైనా ఉంటుంది అంటే మనకు సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే సెలెక్ట్ సేమ్ ఉంటుంది. నేమ్ కౌంట్ ఇక్కడ స్టార్ అనేది తీసుకోవచ్చు లేకపోతే అలాగే వదిలేసేయండి. యాజ్ హాఫ్ సెంచరీస్ అండ్ ఫ్రమ్ మ్యాచ్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి వేర్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అనేది తీసుకున్నాం కదా. వేర్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అనేది తీసుకోవాలి. తర్వాత గ్రూప్ బై నేమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ హ్యావింగ్ అనే క్లాస్ని ఇవ్వాలి. హ్యావింగ్ అనే క్లాస్ ఇచ్చి హ్యావింగ్ హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దాన్ 1 అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇది తీసేయాలి. ఇక్కడ హ్యాండ్ వరకు తీసేయాలి. ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు హ్యావింగ్ అనేది తీసుకోవాలి. మన గ్రూప్ బై అప్లై అయిన తర్వాత హ్యావింగ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇది ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రూప్ బై అప్లై చేసిన తర్వాత నేను హ్యావింగ్ అనే క్లాస్ అనేది యూజ్ చేశాను. హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయడం వల్ల మనకు అవుట్పుట్ ఇనీషియల్గా ఏముంటుందంటే ఇప్పుడు అంటే ఒకసారి థింక్ చేద్దాం. ఫస్ట్ ఏ విధంగా ఈ క్వైరీ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ సెలెక్ట్ నేమ్ తీసుకుంటుంది. తర్వాత కౌంట్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయనేది తీసుకుంటుంది. యాజ్ దీని హాఫ్ సెంచరీస్ అనేది మనకు అవుట్పుట్లో వస్తుంది. ఏ టేబుల్ నుంచి అంటే మ్యాచ్ డీటెయిల్స్ అనే టేబుల్ నుంచి. వేర్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉన్న వాటిని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ వేసి వాటి మీద అగ్రిగేట్ అనేది ఫంక్షన్ చేస్తుంది. అగ్రిగేట్ చేసి తర్వాత గ్రూప్ అంటే మనకు ఒక గ్రూప్గా ఫామ్ చేస్తుంది. అంటే ఆ ప్లేయర్కి సంబంధించి నేమ్ని బట్టి అది గ్రూప్గా ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసి తర్వాత హ్యావింగ్ అనే క్లాస్ యూజ్ చేసి హ్యావింగ్ అంటే ఇప్పుడు హాఫ్ సెంచరీస్ గ్రేటర్ దెన్ 1 అంటే ఒక్క హాఫ్ సెంచరీ కంటే ఎక్కువ చేసిన ప్లేయర్ లిస్ట్ అనేది మనకు వస్తుంది. దానికోసం ఇప్పుడు రన్ చేద్దాం.
ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అవుట్‌పుట్ అనేది నేము, హాఫ్ సెంచరీస్ అనేది వచ్చింది. రిషబ్ పంత్ అనేది 2 హాఫ్ సెంచరీస్ అనేది వచ్చింది. ఇది హ్యావింగ్ అనే క్లాస్. ఇక్కడ మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తా. వేర్ అనేది యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే వేర్‌లో మనకు ఎందుకు వర్క్ కాలేదంటే హ్యావింగ్‌ని యూజ్ చేయకుండా ఓన్లీ వేర్‌లోనే యూజ్ చేయొచ్చు కదా అనేది మీకు థాట్ రావచ్చు. వేర్ ఎందుకు యూజ్ కావాలంటే ఇది ఓన్లీ ఇనీషియల్ టేబుల్ మీద మాత్రమే వర్క్ అవుతుంది. మనకు వచ్చిన రిజల్ట్ మీద మళ్ళీ మనం అగ్రిగేట్ చేయడానికి, వచ్చిన రిజల్ట్ మీద మనం వర్క్ అండ్ క్వెరీ మళ్ళీ ఇంకా చేయడానికి, నెక్స్ట్ చేయడానికి మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేయలేం. అంతవరకు మాత్రమే యూజ్ చేస్తాం. ఇనీషియల్ టేబుల్ వరకు మాత్రమే యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇది గ్రూప్ అనేది ఫార్మ్ చేస్తాయి. గ్రూప్ ఫార్మ్ చేసిన తర్వాత ఈ హ్యావింగ్ అనేది ఏంటి అంటే వచ్చిన రిజల్ట్ మీద పెర్ఫార్మ్ చేయడానికి మనం హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి మీకు వీడియో అనేది ఇప్పటివరకు చాలా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అర్థం అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో ఎక్కడ అర్థం కాలేదనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసారంటే మీరు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది కొట్టండి.